जोहार मुखर्जी जोहार जोहार मुखर्जी जोहार 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 श्याम प्रसाद मुखर्जी जोहार जोहार श्याम प्रसाद मुखर्जी जोहार जोहार డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ ని భారతదేశ వ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన 1901లో జన్మించారు. 1953లో ఆయన భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆయన గురించి చెప్పాలంటే ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఈ విధంగా ఉందంటే మన దేశం ఇంత సుభిక్షంగా ఈ రోజున ఎలా ఉందంటే కారణం డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆయన వేసిన బాటలోనే ఈ రోజున మనందరం కూడా ఎందుకంటే హిందూ సమాజంలో మొట్టమొదటిసారిగా నెహ్రూ క్యాబినెట్ లో ఉండి ఆయన పాకిస్తాన్ కి అనుకూలంగా వ్యవహరించిన ఏదైతే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక చీకటి ఒప్పందం జరిగింది పాకిస్తాన్ కి ఢిల్లీకి సంబంధించి. ఆ చీకటి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఆయన మంత్రి పదవి కూడా రాజీనామా చేసి మొట్టమొదటిసారిగా 1951లో భారతీయ జనసంఘ్ అనే పార్టీని స్థాపించి ఆర్ఎస్ఎస్ సపోర్టుతో ఆయన పార్టీ స్థాపించారు. మొట్టమొదటి హిందూ సమాజం కోసం వ్యవస్థీకరించిన భారతీయ జనసంఘ్ ఏదైతే ఉందో ఈ రోజున అంటే 1978లో జనతా పార్టీ ఈ రోజున 80లో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం భారతీయ జనసంఘ్ ని ఏర్పాటు చేయడం, ఆయన ఇంతకుముందు ఉన్నత పదవుల అధిరోహించినా గాని దేశం కోసం ఒక ఇష్యూ మీద పోరాడిన వ్యక్తి. మనం ఈ రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు చూస్తే కనుక ఎక్కడా కూడా ఒక ఇష్యూ ముఖ్యమైన ఇష్యూని పట్టుకుని దానికోసం పోరాడి జీవితాన్ని ప్రాణత్యాగం చేసిన వ్యక్తులు మనం అరుదుగా చూస్తాం. అలాంటి వ్యక్తి మన శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత ఆర్టికల్ 370 మీద రద్దు కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తూ మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ ఆర్టికల్ 370 రద్దు చేయడం అన్నది మనం గమనించాలి. ఏదన్నా కానీ ముఖ్యమైన అంశాలు సుదీర్ఘంగా పోరాటం చేయవలసిన అవసరం వస్తూ ఉంది. ఎందుకంటే దానికి వ్యతిరేక శక్తులు కూడా తయారవుతూ ఉంటారు, అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టికల్ 370